సో మీరు అన్నారు కదా, అసలు యువతకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? చాలా మంది మంచి ప్రొఫెషన్, టీచింగ్ ప్రొఫెషన్ వదులుకున్నాడు, కన్నా జర్నలిస్ట్ ప్రొఫెషన్ వదులుకున్నాడు, బాగా పైసలు సంపాదించి పెట్టే ఒకళ్ళతో వదులుకున్నారు అనుకుంటారు. వీటన్నిటికంటే ఎక్కువ సంతృప్తి నేను ఇందాకే చెప్పినట్టు, మా ఫ్యామిలీలో ఎవరు పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ నుంచి లేకపోయినప్పటికీ కూడా నాకు చిన్నప్పటి నుంచి అది ఒక ప్యాషన్ లాగా అనిపించింది. ఏదో ఒకటి చేయాలి అనేది ఒక ఇన్స్పిరేషన్కి వచ్చి ఏదో చేయాలి, ఇంకా ఏదో మిగిలిపోయింది చేయాల్సింది. అంటే బేసికల్గా ఇప్పుడు నేను పుట్టిన ఊర్లో 2వ తరగతి వరకే ఉండేది స్కూల్. తర్వాత ఎడిగిపోవాలి అనేది ఒక సమస్య. అట్లా అదొక సమస్య. మా ఊరు గ్రామ పంచాయతీ కాదు, పక్క ఊర్లో మేము ఆమ్లెట్ విలేజ్, అది ఇంకో సమస్య. మా ఊరికి సరైన రోడ్డు ఉండేది కాదు, బస్సు కోసం 5 కిలోమీటర్లు నడిచిపోయేటోళ్ళం, ఇది ఇంకొక సమస్య. ఇట్లా అనేక సమస్యల మధ్యలో ఎదుగుతున్న పరిణామ క్రమంలో నాకు మొదటి నుంచి కూడా కొంత సేవ చేయాలి, సమాజానికి ఏదో చేయాలి, చేస్తూ గుర్తింపు తెచ్చుకోవాలనేటువంటి ఆలోచన ఉన్నటువంటి వ్యక్తి. సో ఇవన్నీ చూస్తూ వచ్చిన పరిణామ క్రమం లోపల నేను ఎన్నుకున్న ఏ వృత్తి కూడా నేను 100% ఆ వృత్తికి న్యాయం చేసిన అది సమాజానికి సరిపోయేంత చేయలేకపోతున్నాం. కాబట్టి ఖచ్చితంగా ఏదో ఒకటి ఈ దేశానికి సేవ చేసి మార్పు తీసుకురావాలి.